నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అధికారంలోకి వస్తే నూతన సచివాలయ టూమ్స్ ను కూల్చేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టీకరణ. కేసీఆర్ ధనదాహంతోనే అప్పుల్లో ట్రాన్స్కో జెన్కో. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజం. ఆయన అహంకారాన్ని పాతాళానికి తొక్కే సమయం ఆసన్నమయ్యింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీరుపై ఎంపీ అరవింద్ వ్యాఖ్య. వరంగల్ తూర్పు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా దంపతుల హామీ. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే నూతన సచివాలయ టూమ్స్ ను కూల్చివేస్తామని కరీంనగర్ ఎంపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జనం గోసా బీజేపీ భరోసాలో భాగంగా కుకట్పల్లి నియోజకవర్గము ఓల్డ్ బోయిన్పల్లిలోని పలు వార్డుల్లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగులో ఆయన మాట్లాడారు. భారతీయ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామని, ప్రగతి భవన్ను ప్రజా దర్బార్లా మారుస్తామని తెలిపారు. నిజాం వారసత్వ బానిస మరకలకు సమూలంగా తుడిచివేస్తామని అన్నారు. రోడ్డుకు అడ్డం ఉన్న మసీదులు, మందిరాలు కూలుస్తామన్న కేసీఆర్ దమ్ముంటే పాత బస్తీలోని రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చాలని సవాల్ విసిరారు. కంప్లైంట్ చేస్తున్నారు. ఏమని అన్నా, మాకు ఇంతకుముందు మన సెంట్రల్ గవర్నమెంట్ బియ్యం వస్తుంది, తెలంగాణ వాళ్ళు బియ్యం ఇస్తున్నారంటే, చూడమ్మా ఇంతకుముందు మన బంగారు తెలంగాణని ఎన్నుకున్నందుకు మనకు ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు బలుపు ఎక్కువైపోయి వాళ్ళు మీ స్కీమ్లన్నీ మానేసి మా నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. రైతులకు 24 గంటల విద్యుత్పై సీఎం కేసీఆర్ ఆడంబరపు ప్రకటనలు ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా లచ్చతండాలో మీడియాలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల్లో 50% కమిషన్లు దండుకున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ సంస్థలకు 20,000 కోట్లు బకాయి పడిందని అన్నారు. ట్రాన్స్కో జెన్కో కలిపి 60,000 కోట్లు అప్పుల్లో మునిగిపోయాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ధనదాహంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. 5,000 కోట్లు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, ఆరోగ్యశ్రీలో 800 కోట్లు బకాయిలు ఉన్నాయని అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అహంకారాన్ని పాతాళానికి తొక్కే సమయం ఆసన్నమయ్యిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన డాక్టర్ బోగ శ్రావణిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రావణి తమ పార్టీ కానప్పటికీ తన పార్లమెంటు బిడ్డ కాబట్టి పరామర్శించడానికి వచ్చానని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తే ఆమెను కించపరుస్తూ స్థానిక ఎమ్మెల్యే అహంకార ధోరణిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. రాయకల్ మాజీ ఎంపీపీ పాడాల తిరుపతిపై ఎమ్మెల్యే వ్యక్తిగత ఆరోపణలు చేశారని అన్నారు. గత నెల 25 రోజు జగిత్యాల్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారు, డాక్టర్ శ్రావణి గారు ఆవిడ ప్రెస్ మీట్ వినడం జరిగింది. అప్పటికి ఆమె మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టి 3 సంవత్సరాలు కూడా కాలే. ఇంకా 2 సంవత్సరాల పైన పదవీకాలం ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన కూడా డాక్టరే అనుకుంటా, ఒక సీనియర్ డాక్టర్ అయి ఉండి తోటి మహిళా డాక్టర్ అని చూడకుండా ఒక బీసీ
కమ్యూనిటీకి సంబంధించి ఒక మహిళ కొట్లాడి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల మీద తమ వాణిని వినిపించి సమస్యలు తీర్చటంలో చాలా చురుగ్గా ముందుకు పోతా ఉంటే ఆమె యొక్క రాజకీయ ఎదుగుదల జీర్ణించుకోలేక ఇక్కడ ఎమ్మెల్యే ఆమెని ప్రతిరోజు కించపరిచే విధంగా మాట్లాడి ఆమెని కించపరిచే విధంగా వ్యవహారం చేసి మరి అది కేసీఆర్ నేర్పించిన అహంకారమా, మైకు పట్టుకుంటే కేవలం ఆయననే పొగడాలా, మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకోవద్దు, కలెక్టర్ని ఆవిడ కలిస్తే నీకు ఏమి హోదా ఉన్నదని కలెక్టర్ని కలుస్తావు, మీ కవితకి ఏం హోదా ఉన్నదయా, ఏం హోదా ఉన్నదని దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ కలిసి తిరిగింది ఇంతకుముందు. ఆమె హోదా ఏందో ప్రజలు చూపించారు. నీకు కూడా రానున్న సమయంలో ప్రజల్ని బుద్ధి చెప్తారు. ఆయన ఫస్ట్ ఈ మధ్య రాయకల్కి సంబంధించిన మాజీ ఎంపీ తిరుపతి జారేడు, ఆయనతోటి కూడా దురుసుగా వ్యవహారం చేసాడు. ఆయన కూడా ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వస్తాడు. ఈయన సంజయ్ గెలవటంలో ఆయన చాలా చురుగ్గా పనిచేసిండని విన్నా. ఇటువంటి అహంకార ధోరణి నచ్చక ప్రతిరోజు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి ఆయన కింద పనిచేసే బదులు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ప్రధానమంత్రి అయిన అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ ప్రతి భారతీయుడు గర్వంగా నిలబెట్టిన నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న పార్టీలో జాయిన్ అయ్యింది. అది ఒక కేసు ఏందో అనుకున్నాం, ఆయనతో అన్నాడేమో అనుకున్నాం. తర్వాత డాక్టర్ శ్రావణి గారి ప్రెస్ మీట్ చూసినాక ఈయనకి నిజంగా కూడా డాక్టర్ సంజయ్ కుమార్కి ఒక డాక్టర్ అవసరం, సైకియాట్రిస్ట్ అవసరం. ఆయన మెంటల్ స్టేటు, ఆయనకున్న అహంకారం దేనికోసం ఉన్నది, ఎందుకు ఈ రకంగా వ్యవహారం చేస్తున్నాడు, ఆయన తక్షణమే ఒక సైకియాట్రిస్ట్ పోయి చూపించుకోవాలి. ఆయన డాక్టర్ అవసరం అందరికంటే ఎక్కువ. ఇప్పటికన్నా సంజయ్ కుమార్ నీ స్థాయిని మరవకు, మర్యాదగా వ్యవహారం చేయి. కార్యకర్తలన్నా ప్రజలన్నా ఎట్లా వ్యవహారం మేము చేస్తామో మా పార్టీ దగ్గర నుంచి నేర్చుకో. ఈ రకంగానే ఉంటే మాకు జగిత్యాల ప్రజలు నీకు డిపాజిట్ కూడా దక్కనియరు రానున్న కాలంలో. జగిత్యాల ముందే ఉద్యమాల గడ్డ, ఇది మంచి మంచి ఉద్యమాలు ఈ నుంచే పుట్టినాయి. నువ్వు ఈ రకంగా కులాహంకారం చూపిస్తేవంటే ఇక రానున్న కాలంలో తమకు దేవుడు కూడా డిపాజిట్. వరంగల్ తూర్పు ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా దంపతులు అన్నారు. వరంగల్ దేశాయిపేటలో బొడ్రాయికి పూజలు చేసిన అనంతరం వారు హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఫర్ చేంజ్ను ప్రారంభించారు. నెల రోజుల పాటు ప్రతి డివిజన్లో ప్రతి ఇంటింటికి తిరిగి తాను చేసిన అభివృద్ధి గురించి వివరిస్తామని కొండ సురేఖ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరూ భయపడవద్దని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా తమకు చెప్పాలని వారు భరోసా ఇచ్చారు. పోయిన ఎన్నికల్లో నాకు పరకాలకు పోవడం ఇష్టం లేకుండే నేను ఇప్పుడు వరంగల్ వాళ్ళు మనల్ని చాలా ఆదరించిండ్రు.
అట్లాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు ఎట్లున్నా సరే కంపల్సరీ రావాలి అని చెప్పిండు. ఇక అట్లాంటి రాక్షసత్వం ఉంటుంది అన్నట్టు ఈయనకు పని మీద. సో ఇన్నేళ్ళు బాధలు పడ్డారు. ఈ 4 సంవత్సరాలు మీ బాధ అంతా పోతుంది అని నేను తెలియజేసుకున్నా. ఈ రోజు నుంచి కొండ మురళీధర్ రావు గారు నాన్న అదే మీరు 8 గంటలకు కిందికి దిగాలి, 2 గంటల దాకా మనుషులతో మాట్లాడాలి, మళ్ళీ 4 గంటల కిందికి దిగాలి, 7 గంటల వరకు జనాలలో ఉండాలని నేను కోరుకుంటానా. ఏ పని వల్లన్నా డబ్బులు తీసుకోవడాలు చేస్తుంటే ఈరోజు మీ జీవితాలతో మీ కుటుంబాలతో ఆడుకో. మేము ఉన్న రోజు ఎవరైనా ఒక్క తీసుకుంటా ఉన్నా, నేను వ్యాపారస్తాను ఏ దగ్గరికి ఎవరైనా వసూళ్ళు కానీ నాయకులు కానీ ఏ ఒక్క కాంగ్రెస్ ఎక్కడైనా భూమి కబ్జా నేను అడుగుతా ఉండే చెప్తా ఉన్నాము. దంపతులు వరంగల్ ఈస్ట్ ప్రజంగా నిద్రపోయారు. అనేది ఏమైతుంది పరిస్థితి మీరున్నారు అనేది ఇష్టంగా చెప్తా ఉన్నాను. మరి అలాంటి పవర్ మనకుంది. 4 ఏళ్ల లోపల ఇక్కడ ఎన్ని భూ కబ్జాలు జరుగుతున్నాయి, మరి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరు పడుతున్నారు. మీరు ఎవ్వరు ఇబ్బంది పడద్దు. కొండ ముళ్ళు మీకుంటాడు, కొండ సురేఖ ఎమ్మెల్యేగా ఉంటుంది. కొండ సురేఖ కాక సుస్మితా పటేల్ మా డేంజర్, ఎందుకంటే నాకన్నా డేంజర్. అంటే మా ఇద్దరిని ఎంత మంచుకొని పుట్టిన ఏ ఎంత ఇంటర్వ్యూ మా నుంచి పాదయాత్ర 20 ప్రతి గల్లీ తిరుగుతాం, తీసుకుంటాం పరిష్కార మార్గాన్ని. ఇంకా వరంగల్లో ఏ ఇబ్బంది ముందు బాధనైతేనే లేస్తాడు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతిలో చక్రవర్తి అని, క్యాపిటల్ ముసుగులో విలువైన భూములు కొట్టేస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. ఐటీ సేజ్లో 97 ఎకరాలు ఓ షెల్ కంపెనీ జీఆర్పీఎల్కి అప్పనంగా అప్పగించారని, ఆ భూమి విలువ 2000 కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. బద్రీబాబు అనే వ్యక్తి ఫ్లాట్లు చేసి అమ్ముతున్నాడని, ఈ విషయంలో విజిలెన్స్, ఇంటెలిజెన్స్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. హయగ్రీవ ప్రాజెక్టు వివాదాస్పద ప్రాజెక్టు అని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా సంతకం పెట్టలేదని, అందుకే ఆమెను బదిలీ చేశారని అన్నారు. ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేవని, కొండను తవ్వేసి నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. ఏ బేస్ మీద అమ్ముతున్నాడు బద్రీబాబు, ఏ బేస్ మీద కొంటున్నారో నాకు చెప్పాలి. అధికారులు విజిలెన్స్ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది? రేపు వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? కళ్ళు మూసుకుందా ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అండ్ రెవెన్యూ అని చెప్పి మేము చెప్తున్నాం. ఈ 2000 కోట్ల ఆస్తిని పరిరక్షించడమే మా తెలుగుదేశం పార్టీ ధ్యేయం, మా చంద్రబాబు నాయుడు ధ్యేయం. రేపు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఇల్లు కట్టినా అనాధికారి ఇల్లు, అది అన్అఫీషియల్, అది అన్యాయంగా జగన్మోహన్ ఇచ్చిన కేటాయింపులో మీరు కొనుక్కున్న అందులో ఇల్లు కట్టినా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుగాంలో ఎలాగైతే చెదకొట్టారో కొన్ని వేలకు వేల అంతస్తులను చెదకొట్టారు. అదే పరిస్థితి రేపు తెలుగుదేశం పార్టీ ఆ భూములు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, ఆ బిల్డింగ్ని డిమాలిష్ చేస్తాం. దయించి విశాఖ పౌరులు కానీ ప్రపంచంలో ఉన్న పౌరులు ఏంటంటే అమెరికా అమ్మేస్తున్నారు, లండన్లోకి అమ్మేస్తున్నారు, సింగపూర్లోకి అమ్మేస్తున్నారు. ఆ ఎవరు కొనుక్కున్నా మీరు మోసపోతారు. అది ప్రభుత్వ భూమి, విలువైన భూమి. అది ఐటీ కోసం క్రియేట్ చేసిన ఐటీ సెంటర్ పేరే లొకేషన్ ఐటీ. అంచేత ఆ భూములు కొనొద్దు. ఆ బ్రోకరు పెద్దవాడు కాదు, ఒక చిన్న బ్రోకర్ని పెద్దగా చూపించి ఆ ఏదైతే జీఆర్పీలు అమ్ముతున్నారు కొనొద్దని ఆ బ్రోకర్ని కూడా నీకు రోజులు దగ్గర పడతాయి, నువ్వు లోనికి వెళ్తావు అని చెప్తున్నావు. ఆ పేరు బద్రీబాబు. నెంబర్ 1. 2 హయగ్రీవ 2002లో ఆనాడు విలేకరులు తీసుకొని ముడసల్లో సందులో కాదు క్లిప్పింగ్స్ ఉంటాయి కొన్ని, ఈటీవీ వాళ్ళతో వచ్చారు విలేకరు గుర్తులేదు. ఆ సందులో ఉంటారు. ఆ సందులో చిన్న ఆఫీస్ పెట్టి వీడి హయగ్రీవ భూమి కొట్టేపోతే నేను ఆనాటి కలెక్టర్కి కంప్లైంట్ చేశాను. ఆనాటి శ్యామలరావు ఉంటాం కలెక్టర్ గారు, నాకు గుర్తులేదు. కంప్లైంట్ చేసిన తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎవరైతే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు నేతృత్వంలో నాటోలో మీటింగ్ అయితే కలెక్టర్ సంస్థలో కంప్లైంట్ ఇస్తే ఉన్న పరంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆ స్పాట్కి వెళ్ళింది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు చూసుకోండి రికార్డులు, స్పాట్కి వెళ్ళారు రేవూరి ప్రకాష్ రెడ్డి. వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఇది ఇల్లీగల్ అలాట్మెంట్, ఇది ఈయన వైలేట్ చేశాడని చెప్పి తర్వాత కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుని అన్నారు.
ఆర్డర్ తెచ్చుకుంటే మొన్న పైకి వచ్చింది ఆర్డర్ వచ్చినట్టు. ఏది 2002 నుంచి 2022 వరకు ఎక్కడ కనపడలేదు. ఆ అలాట్మెంట్ కనపడలేదు, ఆయన కనపడలేదు. ఇప్పుడు దాని మీద ఈ తెలివైనటువంటి జగన్మోహన్ రెడ్డి తెలివైనటువంటి జీవీఎల్లో కంటెంప్ట్ అంటే 70 కంటెంప్ట్స్ అని చెప్పాడు. ఏమండి కలెక్టర్ గారు, మల్లికార్జున గారు, జాయింట్ కలెక్టర్ పేరు నాకు తెలియదు. మీరు ఐఏఎస్ చేయడానికి భవిష్యత్తులో రేపు సంవత్సరం పోయిన మీరు ఐఏఎస్ ఆఫీసర్ ఉండరా? రేపు వచ్చే ప్రభుత్వం పరిపాలన చేయరా? వచ్చే ప్రభుత్వం మీరు దత్తపుత్ర చూస్తూ ఉంటారా? ఎందుకు రెండు ప్రొడక్ట్ చేయాలి? మీరు కలెక్టర్, జస్ట్ మెజిస్ట్రేట్. మీరు వచ్చేసింది ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, కేంద్ర ప్రభుత్వం జవాబుదారి కలెక్టర్. ఇప్పుడు ఎందుకు విడిచిపెడుతున్నావు కలెక్టర్ గారు? ఎవరో భయపడుతున్నావు? పోస్టింగ్ మంది వస్తున్నావు నువ్వు పడుతున్నావు కలెక్టర్ గారిని? అంత భయంకరంగా దోపిడీ జరుగుతుంటే ఒక పక్క జిఎంసీ పర్మిషన్ లేదని చెప్తారు, ఒక పక్క కోర్టులో ఉంది, వాడు బిల్డింగ్ నడుతుంటే అరెస్ట్ చేద్దాం. మేము పోయొచ్చాం, మీ పర్మిషన్ కలెక్టర్ గారు చూడండి బిజినెస్, మీకు టైం లేకపోవచ్చు, ఎలా చూడలేకపోతారేమో రోడ్డు పక్కే. మీరు కూడా రుచికొని ఇచ్చిన పేరుకి అలా వెళ్తున్నదా? ఇక్కడ వెళ్తుంటే బాగుంది కదా. అందుచేత ఈ 3000 కోట్ల దోపిడీని చేస్తున్న ఐగ్రావ ఫార్మ్ కూడా బిల్డింగ్లు అయిపోతున్నాయి, కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది. పర్మిషన్ అనేది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవి. మేము కోర్టులో కేసు ఉంది, మళ్ళీ మేము ఇంప్లీడ్ అవుతున్నాం. అందుచేత నేను లబ్ధిదారులు చెప్తున్నాను, తర్వాత 50 మందిలో ఆల్ పార్టీలు ఎక్కున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సోదరులు గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవైపు తాను పాదయాత్ర చేస్తుంటే తనపై ఆరోపణలు చేస్తూ ప్రభాకర్ రెడ్డి కరపత్రాలు పంచుతున్నారని మండిపడ్డారు. వాళ్ళ పొలం 300 ఎకరాలు ఉంటే 30,000కు డోజర్ వేసి 100కి సంపాదించిన భూమి అతను అందరినీ కార్యకర్త కాన్ఫరెన్స్ లో దొంగగా చూడాలని చూస్తాను. ఈ కార్యకర్త కాన్ఫరెన్స్ లో దొంగ అనేవాడు ఎవరన్నా ఒకడు ఉన్నాడంటే అది జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తాను. అందరూ విధి వ్యతిరేకించి మన గ్రామాలలో పచ్చలు కాల్పడాలతో మనం కొట్లాడితే మన ఇళ్ళ రౌడీ షీట్లు పెట్టి పోలీస్ స్టేషన్లలో మాత్రమే రౌడీ షీట్లు ఉంటాయి. మన ఇళ్ళ ఈ ప్రభాకర్ రెడ్డి కుటుంబము రాష్ట్రాలు దాటిపోయి నాగాలాండ్ పోయి దొంగ లారీలు, దొంగ ఇన్సూరెన్స్, దొంగ రిజిస్టర్లు చేసుకొని ఈ రోజు వాడిని ప్రతి రైల్వే స్టేషన్ లో కూడా వైట్ కార్డ్ మేనేజ్మెంట్ ఓట్లు వేసి పెట్టాలి. వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ దొంగలు ఉన్నారు, జాగ్రత్త, మిమ్మల్ని అందరినీ మోసం చేస్తారు అనే ప్రస్తావనలో రైల్వే స్టేషన్ లో వేస్తే తప్ప ఈ కార్యకర్త కాన్ఫరెన్స్ లో మనం అందరం కూడా స్వేచ్ఛగా బతికే పరిస్థితి ఉండదు. విశాఖపట్నంలో గంజాయి అక్రమ రవాణాపై సెబ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ముందస్తు సమాచారం మేరకు బృందాలుగా ఏర్పడిన సెబ్ పోలీసులు వేపగుంట జంక్షన్ నుంచి హనుమంత వాక వరకు సినీ పక్కీలో చేజింగ్ చేసి 150 కేజీల గంజాయి కారును స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేయడంతో పాటు నగరంలో గంజాయి అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అడ్డుకోవడంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని సెబ్ జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. భువనగిరిలోని పాల పదార్థాలు విక్రయించే షాపులపై తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని షాపులపై కేసులు నమోదు చేశారు. కల్తీ విషపూరిత చంకలను వాడుతున్నట్లు దుకాణాల్లో దొరికిన శాంపిల్స్ నిదర్శనమని అన్నారు. కొన్ని శాంపిల్స్ను హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తున్నామని, వచ్చిన తర్వాత బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. సార్
అక్కడ మొన్న కుమార్ దగ్గర ఫోటో మంచి క్లారిటీ. శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బీబీ గారికి కూడా వెళ్తున్నాం మీ వాళ్ళు. మేడ్చల్ జిల్లాలో ఓ పాత నేరస్తుడి అరెస్టు సినీపక్కిలో జరిగింది. కుతాడి శ్రీనివాస్ అలియాస్ ఎరుకల శ్రీనుపై మేడ్చల్ పోలీస్ స్టేషన్లో 7 కేసులు, అల్వాల్లో 7 కేసులు, జవహర్ నగర్లో ఓ కేసు నమోదై ఉన్నట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పెండింగ్ కేసుల విషయంలో తమకు సహకరించకుండా తప్పించుకొని తిరుగుతూ ఉండడంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. నగర శివారు నాగోల్లోని ఓ ఫంక్షన్ హాల్లో తన కుమారుడి పెళ్లి జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి చేరుకొని అదును చూసి అర్ధరాత్రి సమయంలో అతనిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఈరోజు అనగా 10/2/2023 నాడు కుతాడి శ్రీను ఎలియాస్ ఎరుకల శ్రీను 50 years బిజినెస్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటుంటే జవహర్ నగర్ రెసిడెన్స్ జవహర్ నగర్. ఇతని ప్రవృత్తి ఏంటంటే ఎదుటి వ్యక్తులని చీట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వకుండా ఆ ల్యాండ్ను కూడా గ్రాబ్ చేసి చేయడం జరిగింది. ఇతను చేసిన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఈ బాలాజీ నగర్ తర్వాత నూతన్కల్ పబ్లిక్ నుంచి ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ ఫిర్యాదులను అనుసరించి కేసులను రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన పోలీస్ స్టేషన్ కూడా అతను ఫ్రీక్వెంట్గా కనీసం కేసు రిజిస్టర్ చేస్తే కూడా రాలేదు. కాకపోతే మీద కంప్లీట్గా పీడీ యాక్ట్ ఇన్వోక్ చేద్దామని సిపి గారికి చెప్పడం జరిగింది. సిపి గారు ఆదేశాల ప్రకారం పీడీ యాక్ట్ 1986 ప్రకారం ఉత్తర్వుల ప్రకారం అతన్ని డిటైన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ తరలించి చెల్లపల్లి తరలించడం జరిగింది. ఈరోజు ఇతని మీద 7 కేసెస్ ఉన్నాయి మొత్తం. మన పోలీస్ స్టేషన్ జవహర్ నగర్ లో ఒక కేసు ఈ సంవత్సరం. మన పోలీస్ స్టేషన్ ఈ సంవత్సరమే 7 కేసెస్ ఉన్నాయి. అన్ని ల్యాండ్ గ్రాబింగ్ కేసు, థ్రెటన్ చేయడం 447, 427, 386 ఉన్నాయి. ఈ బాలాజీ నగర్ వెంచర్ ఏజీఎస్ వెంచర్ పక్కన ఉన్నదిగా అందులో ఉన్నాయి. తర్వాత నూతన్కల్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటిది ఏం లేదు. పెళ్లి మంటపం లేదా తన మీద చాలా రోజుల నుంచి వాంటెడ్ ఉన్నాడు కాబట్టి చాలా రోజుల నుంచి కేసెస్లో కూడా కనీసం పోలీస్ స్టేషన్ కూడా వస్తలేడు కాబట్టి పీడీ యాక్ట్ ఇన్వోక్ అయింది కాబట్టి దాన్ని తీసుకొచ్చి చెల్లపల్లి జరిగింది. అలాంటి ఏం లేదు, సాఫీగానే జరిగింది. అలాంటి ఏం లేదు. ల్యాండ్ గ్రాబింగ్ కాకుండా వేరే కేసులే ఉన్నాయి. ల్యాండ్ గ్రాబ్, థ్రెటనింగ్ 386 థ్రెటన్ చేయడం, డాక్యుమెంట్ ఇచ్చేసి తీసుకొని మళ్ళా ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ అతని దగ్గరనే పెట్టుకొని డూప్లికేట్ డాక్యుమెంట్స్. ఈ నెల 13 నుండి 15వ తేదీ వరకు జరగనున్న మాషుక్ ఏ రబ్బానీ రెహమతుల్లా 467వ ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని వరంగల్ ఉర్సు దర్గా పీఠాధిపతి నవీద్ బాబా పిలుపునిచ్చారు. నగరంలోని ఉర్సులోని మాషుక్ ఏ రబ్బానీ రహమతుల్లా అలే దర్గా ఉత్సవాలు 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయని, రాత్రి 2:30 గంటలకు పవిత్ర గంధం ఊరేగింపు జరుగుతుందని అన్నారు. 3 రోజులు జరిగే వేడుకల్లో దేశ విదేశాల నుండి భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషను, పోలీసు, రెవెన్యూ యంత్రాంగము సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. అనంతరం దర్గా ఉత్సవాలు విజయవంతం చేయాలని గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఆ సదస్సు తర్వాత గంధోత్సవం, దాన్ని మనం సందల్ అంటాం. నవీద్ బాబా గారి ఇంటి దగ్గర నుండి, పీఠాధిపతుల వారి ఇంటి దగ్గర నుండి సందల్ని తీసుకొస్తారు. ఈ కార్యక్రమం రాత్రి 2:30 ప్రారంభం అవుతుంది. అది దర్గాకి తీసుకొచ్చిన తర్వాత ఆ పవిత్ర చందనం ఏదైతే ఉందో దాన్ని అక్కడ లేపనం చేయడం జరుగుతుంది. దాన్ని మొదటి రోజు. ఇక రెండవ రోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటారు. మార్గాన్ని సందర్శించుకొని తమ గౌరవ ప్రపత్తుల్ని అక్కడ తెలియజేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్లీ సాయంత్రం అక్కడ మళ్లీ ఫాతిహా ఉంటుంది, భోజనం ఉంటుంది, అన్న వితరణ కార్యక్రమం ఉంటుంది. కుల మతాలకు, వర్గాలకు, వర్ణాలకు అన్నిటికీ అతీతంగా అందరూ కూడా ఆ భోజనంలో పాల్గొంటారు, పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత అక్కడ సమా ఉంటుంది. సమా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఔన్నత్యాన్ని కీర్తిస్తూ, ఔలియా అల్లాహ్ని కీర్తిస్తూ ఇవన్నీ సాగేటటువంటి ఒక కీర్తనలు అవన్నీ కొనసాగుతాయి. ఇక మూడవ రోజు ఏదైతే ఉందో ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత ఫాతిహా ఉంటుంది, సలాం ఉంటుంది, తర్వాత దరూద్ షరీఫ్ చదువుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారంలోకి వస్తే నూతన సచివాలయ టూమ్స్ ను కూల్చేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టీకరణ. కేసీఆర్ ధనదాహంతోనే అప్పుల్లో ట్రాన్స్కో, జెన్కో. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజం. ఆయన అహంకారాన్ని పాతాళానికి తొక్కే సమయం ఆసన్నమయ్యింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీరుపై ఎంపీ అరవింద్ వ్యాఖ్య. వరంగల్ తూర్పు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా దంపతుల హామీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.